అతన్ని వెతుక్కుంటూ యువరాణులిద్దరూ కొంతమంది సైన్యంతో బయలుదేరతారు. వెంటనే సాధువు దగ్గరికి వెళ్ళి, నేను దాన్ని తలలో గుచ్చాను, కానీ ఆ యువరాజు పారిపోయాడు, ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అతన్ని పట్టుకొని చంపేయాలి, లేదంటే ఈ సమస్య చాలా పెద్దదవుతుంది. ముందు అతన్ని ఏదో ఒక రకంగా పట్టుకోండి. తలలో మేకు గుచ్చాం కాబట్టి అతను బాగా బలహీనిస్తాడు, ముందు అతన్ని పట్టుకోండి అని సాధువుడిని కొంతమంది మనుషులు కూడా యువరాజును పట్టుకోమని పంపిస్తారు. యువరాజు ఒక కొండ చివరికి చేరుకుంటాడు. అక్కడ తను తపస్సు చేసిన దేవుడికి మళ్ళీ ప్రార్థిస్తాడు. వెంటనే ఆ దేవుడు ప్రత్యక్షమై, నీకు ఏమైంది, ఏం వరం కావాలి అని అడుగుతాడు. యువరాజు జరిగింది మొత్తం వివరిస్తాడు. అప్పుడు దేవుడు మొత్తం గమనిస్తాడు. ఆ సాధు సామాన్యుడు కాదు, అతనికి చాలా శక్తులున్నాయి. అతని చేతిలో నుండి తప్పించుకోవడం చాలా కష్టం. అతను నీ తలలో గుచ్చింది ఒక మాయా మేకు, దీని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం, దాన్ని ఎవరూ తీయలేరు. అయితే నేను నీకు ఒక సహాయం చేస్తాను, నిన్నొక చిలక రూపంలో మారుస్తాను. నువ్వు ఉత్తరపు దిక్కు ఉన్న రాజ్యం వైపు వెళ్ళు. అక్కడ నిన్ను బాగా ప్రేమించే వాళ్ళు మాత్రమే ఈ మేకుని బయటకు తీయగలరు.